రాజధానిలో ఎదవరకటి రోజులు ఎవడన్నా ఉండేది ఈ ఫైళ్ళు ఉచ్చుకుని. రాజధానిలో కాంట్రాక్టర్లకో లేకపోతే వాళ్ళకో వీళ్ళకో పనులు ఉంటాయి. మనకేం పని ఉంటుంది, సామాన్యుడికి ఏం పని ఉంటుంది? అక్కడ ఈ విద్య వైద్యం ఇట్లాంటి హైదరాబాద్ లాంటి చోట, బెంగళూరు చోట, చెన్నై చోట ఆ కంపెనీలు ఆఫీసులు జాబులు ఉన్నాయి కాబట్టి ఉన్నారు. అమరావతిలో ఇప్పుడు ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అదేదో యూనివర్సిటీలోనే దానికి తగ్గోళ్ళకి ఆ లోపలే పెట్టేశారు వాళ్ళకి కూడా హాస్టల్సే. లేకపోతే బస్సులు వేసి తీసుకొస్తున్నారు వాళ్ళు బెజవాడి నుంచి గుంటూరు నుంచి. ఇంకా ఎక్కడ ఉండాలి, ఎందుకు ఉండాలా? ఇది సమస్య. అదే దానివల్లనే అక్కడ ఇబ్బంది అవుతోంది. ఒకటి ఒక టెంపో కావాలి మొదటి నుంచి రైతులు చాలా ఆశపడ్డారు, చాలా ఆశలు పెట్టుకున్నారు. బాబు గారు రావాలని బలంగా వాళ్లే కోరుకున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు 3 రకాల ఆవేదన వాళ్ళల్లో కనిపిస్తుంది రైతులకు సంబంధించి. ఒకటి ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు వాళ్ళకి ఇస్తానన్న ఫ్లాట్లో, రిటర్నబుల్ ఫ్లాట్లో మౌలిక సదుపాయాలతో ఇంకా ఇవ్వకపోవడం, ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు. రెండో విషయం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు అమ్ముకోవడానికి చాలా నిబంధనలు అడ్డుపడుతున్నాయి. దాని మీద కూడా కాస్తంత వాళ్ళు ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇక మూడో విషయం ఏంటంటే గెజిట్ నోటిఫై అనేది అసలు ఎప్పుడు అవుతుందా లేదా, ఒక చట్టబద్ధత కల్పించండి బాబు, మాకు గ్యారంటీ ఉంటుంది అనేది వాళ్ళే కోరుకుంటున్నారు. ఇలాగా ఈ 3 రకాల ఆందోళనల నుంచి ఒక రకమైన వ్యతిరేకత అయితే బాబు గారి మీద వ్యక్తమైతే